రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపజేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్య శాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్య శాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళని మనం చెప్తున్నాం. ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారిని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశ తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. మీ పేరు, మీ గురుగారి పేరు చెప్పండి. మీ పేరు, మీ గురుగారి పేరు. మీరు ఏ విషయంపై ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది? ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? ఎస్, ఈరోజు మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది? మీ డ్రీమ్ ఏంటి? మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? సూపర్.
మీరు ఇది స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు లాస్ట్ ఇయర్? మీరు ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు? ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నారు? మీ గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్? ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? మీ గురుగారు మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? ఈరోజు ఎలా అనిపించింది? ఇంకా కంటిన్యూ చేస్తారా డ్యాన్స్? మేడం, మీ పాపగారు చాలా చిన్న వయసులో పెద్దోళ్ళ చేతులతో సభాస్ అనిపించారు పర్ఫార్మెన్స్లో. రెండోది పెద్దోళ్ళ చేతి మీదుగా నంది బహుమతి అందుకున్నారు. ఇట్స్ నాట్ ఎ జోక్. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అలా చేస్తుందో లేదో అని భయపడ్డాను, కానీ బాగా బాగా అయితే ఈ రంగంలోకి ఈ పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? లాస్ట్ ఈరోజు మీకు ఈ పాపగారికి అవకాశం వచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చాలా థ్యాంక్స్ అండి.